అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. హైదరాబాద్లో జరిగిన ట్రాన్స్జెండర్ షీలా హత్య అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది. అసలే ట్రాన్స్జెండర్స్ అంటేనే సమాజం చిన్న చూపు చూస్తుంది. వారు ఎంతో వివక్షణ ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటిది వారి ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోతుంది. షీలా హత్యతో మరో కొత్త వాదన తెరమీదికి వచ్చింది. అసలు ప్రభుత్వమే ట్రాన్స్జెండర్స్ను ఏరివేస్తోందా? కొన్ని ముఠాలతో కలిసి ఇంత నేరాలు జరుగుతున్నా గానీ వారు పట్టించుకోవట్లేదా? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం నాతో పాటు POW సంధ్య గారు, మరోవైపు ట్రాన్స్జెండర్ రచన ముద్రబోయిన ఉన్నారు. వారితో మాట్లాడి ట్రాన్స్జెండర్స్ కి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే రచన గారు. నమస్తే సంధ్య గారు. నమస్తే రచన గారు, నిజంగా నాకు తెలుసు మీరు చాలా బాధలో ఉన్నారు. షీలా మర్డర్ కేసు గురించి విన్న తర్వాత నాకే మనసు ఏదోలా అయిపోయింది. అసలు ఏం జరిగిందండి షీలా విషయంలో? షీలా హత్య నిన్నకు గురైంది ఆ తెల్లవారుజామున. అంటే దీని ముందు ఎవరైతే గ్యాంగ్ ఉన్నారో ఆ గ్యాంగ్ చాలా మందిని అటాక్ చేశారు. దాని గురించి తర్వాత చెప్తాను. నిన్న జరిగిన క్రైమ్ సీన్ ఏంటి అంటే, పొద్దున్నే భిక్షాటనికి 6:30కి ఆ టైంలో బయటకు వచ్చినప్పుడు ఆమెను పట్టుకొని తీసుకొని పోయి వీడియో కాల్స్ కొంతమందికి చేసి కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళకి డబ్బులు డిమాండ్ చేశారు ఈ గ్యాంగ్. కానీ అది కూడా చాలా మోతాదులో డబ్బు డిమాండ్ చేశారు. అది లేని పక్షంలో ఒక 2-3 గంటలే వాళ్ళకి వ్యవధి ఇచ్చారు టైము. ఆ తర్వాత ఒక శ్మశానంలోకి తీసుకువెళ్ళి ఇంచు కూడా గ్యాప్ వదిలి, అంటే ప్రతి ఇంచుకి ఉంది ఒక కట్, షార్ప్ నైఫ్ తోటో బ్లేడ్ తోటో కోసి మొత్తం బతికుండగానే తల ఐ థింక్ ఆ బరియల్ గ్రౌండ్ లో శ్మశానం వాటికలో ఆ సమాధులు ఉంటాయి కదా, దానికి కొట్టారు, లేకపోతే రాయితో కొట్టారో తెలియదు. చాలా క్రూరంగా చంపేశారు ఆమెని. మేము ఈ ఎలక్షన్స్ ముందు 2 ఎలక్షన్స్ అయినాయి మనకు. ఆ 2 ఎలక్షన్స్ ముందు నుంచి 2 సంవత్సరాల నుంచి కూడా చెప్తున్నాము, ఈ గ్యాంగ్ ఒకటి తయారయ్యింది. ఈ గ్యాంగ్ ఎక్కడైతే భిక్షాటన వెళ్తున్నారో, సెక్స్ వర్క్ చేస్తున్నారో ఆ హాట్స్పాట్స్, ఆ ఏరియాస్ అది టార్గెట్ చేసుకొని అక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడము, గూగుల్ పే, ఫోన్ పే చేసుకోవడము. అలానే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏమైనా డబ్బు ఉంటే వాళ్ళకున్న బంగారు నగలు ఇవన్నీ తీసుకోవడమే కాకుండా వాళ్ళ మీద ఆ స్థాయిలోనే మేము కంప్లైంట్ చేసాం, దొంగతనాలు ఇలా చేస్తున్నారు, ఎక్స్‌టార్షన్ అని. అప్పుడు పట్టించుకోలేదు. ఆ తర్వాత ఈ కొయ్యటాలు, అంటే శరీరం మీద గాయాలు చేయటాలు, అది ఎంత క్రూరమైన ప్రవృత్తి అని అంటే ఒళ్ళంతా చీరేసి, అంటే చెప్పడానికి కూడా చాలా మనసు ఇదిగా బాధగా అనిపిస్తుంది. చీరి మలమూత్రాదులు తాగించి అంత హీనంగా, అంటే ఎక్కడ చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలంటే, ముందు అది ఆ హింసలోకి ట్రాన్స్ఫార్మ్ కాకుండా ముందే దొంగతనం స్థాయిలోనే దాన్ని కంట్రోల్ చేసి ఉంటే అంతవరకు వచ్చేది కాదు. ఇది కూడా పట్టించుకోకపోయేటప్పటికి అది షీలా హత్య దాకా వచ్చింది. అంటే ఈ గ్యాంగ్స్ ట్రాన్స్జెండర్స్ పెద్దలకి కూడా ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు అంటున్నారు కదా, అంటే ఇలాంటిది రెగ్యులర్ గా జరుగుతూనే ఉన్నాయి. 2022లో ఒక ట్రాన్స్జెండర్ హిజ్రా గురువుని తన ఫోన్ లాగేసుకొని వెళ్ళిపోతే తను పోలీసులో కంప్లైంట్ ఇచ్చి FIR రిజిస్టర్ అయింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వేరే నాకు తీసుకొచ్చి ఇవ్వు, నాకు ఫోన్ చాలా ఇంపార్టెంట్ అంటే తీసుకురావటం, ఇవన్నీ అంటే స్ట్రిక్ట్ యాక్షన్ ఎక్కడ కనపడలేదు. లీగల్ యాక్షన్ వాళ్ళ మీద వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, FIR ప్రకారం ఎన్నో FIR పైలప్ అయిపోయినాయి గ్యాంగ్ మీద, అయినా కానీ అరెస్ట్ లేదు. అంటే వాళ్ళకి ఇదే పని ఈజీ మనీ. ఒకటి సబ్స్టెన్స్ అబ్యూస్, గంజాయి బాగా తాగటము, ఆ సొల్యూషన్ పీల్చడం, అవన్నీ ప్లస్ ఈజీ మనీ వీళ్ళ దగ్గర అయితే. అంటే మా దగ్గర ట్రాన్స్జెండర్ వాళ్ళ దగ్గర ఎట్లా అంటే, ఆ రోజు అడుక్కున్న పైసల్లో కొంత ఖర్చు పెట్టుకుని కొంత సేవ్ చేసుకుంటాం. బ్యాంక్ అకౌంట్లు లేవు, ఎందుకంటే ఆధార్ కార్డులు లేవు, ట్రాన్స్జెండర్ ID కార్డులు లేవు. ఇంట్లోంచి వచ్చేసినాక మెయిల్ కార్డులే ఉంటాయి, ఓటర్ ఐడి. మా రేషన్ కార్డులో మా పేర్లు తీసేస్తారు. అన్ని కార్డులు చేసుకోవడమే అసలు టైమే దొరకదు. పొద్దున్న లెగిస్తే అడుక్కోవడము, పోవడము, ఆ సిగ్నల్ లో అడుక్కోవటం, ట్రైన్ లో పోవటం, బస్తీలు పోవటం, ఇదే ఉంటది. ఎవరు వాళ్ళని పట్టి తీసుకెళ్లి ఆధార్ సెంటర్ లో కానీ అక్కడ కానీ కార్డులు చేస్తారు, ఓటర్ కార్డులు ఎవరు చేస్తారు, ఇవన్నీ ఎవరు చేస్తారు? ఇవన్నీ ఉంటేనే కదా, పాన్ కార్డ్ ఇవన్నీ ఉంటేనే అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఉన్న కొద్దిపాటి మనీ లాగా సేవ్ చేసుకుంటే, లేదా బంగారం, అది కూడా వెళ్ళి దొంగతనం చేసి తీసుకుంటారు. సంధ్య గారు, మీరు ఎన్నో ఉద్యమాలు చేశారు, పోరాటాలు చేశారు. నిజంగా నేను చాలా దగ్గర నుంచి చూశాను. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీలాంటి వారు, ప్రజా సంఘాల వారు నిలబడడం తప్ప కనీసం సమాజం దగ్గరకు కూడా రావట్లేదు. దీని మీద అసలు మనం మాట్లాడాల్సిన విషయం అండి. ఎందుకు ఇలా జరుగుతుంది? అంటే మహిళా సంఘాలు కూడా ఆ సమస్యని అర్థం చేసుకోవడానికి చాలా కాలమే పట్టింది. బహుశా 2012 ఆ కాలంలో ఈ కమ్యూనిటీస్
ట్రాన్స్ సమూహాలు, ఎల్జిబిటిక్యూ సమూహాలు కొంతమంది మా దగ్గరికి వచ్చారు. వచ్చి మా ఇష్యూస్ ఇవి, మేము మా శరీరంతో చేస్తున్న యుద్ధం, అట్లాగే సమాజంలో వాళ్ళు కోరుకునే భద్రత, అట్లాగే ఏ ఉద్యోగాలు, సరైన చదువులు లేక, ఒకవేళ చదువుకున్న ఉద్యోగాలు లేకపోవడం వల్ల ఎంత చదువుకున్నా అప్పటికే మా దగ్గరకు వచ్చిన వాళ్ళలో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు. కానీ సమాజంలో వాళ్ళు ఎదుర్కొనేటువంటి హింస, వివక్ష ముఖ్యంగా ముందు కుటుంబంలో ఎదుర్కొంటారు, కుటుంబం నుంచి బయటపడి వస్తారు, ఆ తర్వాత సమాజంలో ఎదుర్కొంటారు. అట్లాగే వివక్ష, అసమానతలు, ఇక చులకన భావాల్లో ఉద్యోగాలు సరిగ్గా ఉండవు. చాలా ఒకవేళ దొరికినా పోగొట్టుకుంటున్నారు, అంటే వాళ్ళని పంపించేస్తున్నారు ఉద్యోగాల్లోంచి. కాబట్టి అనివార్యంగా ఆ భిక్షాటనికి కానీ లేకపోతే సెక్స్ వర్కర్స్ గా కానీ ఉండాల్సిన స్థితి ఏర్పడింది. అది వాళ్ళు మొదటిసారి మాకు ఎక్స్ప్లెయిన్ చెప్పారు. అట్లాగే వాళ్ళు సామాజిక భద్రతని కోరుకోవడం, విద్య, ఉద్యోగ, ఆరోగ్య విషయాల్లో ప్రభుత్వం నుంచి ఒక అంటే సహాయం అని కాదు, మమ్మల్ని మనుషులుగా గుర్తించి మాకు మా అవసరాల్ని, మా పరిస్థితిని అర్థం చేసుకుని ఒక సపోర్టివ్ సిస్టమ్ కావాలి అని అడిగారు. అప్పుడు మాకు అర్థమైంది అసలు ఈ కమ్యూనిటీస్ ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నాయి, వీటి మీద పని చేయాలని. అప్పటి నుంచి మేము వాళ్ళ డిమాండ్స్ ని చాకౌట్ చేయడంలో కానీ, లేదా వాళ్ళ డిమాండ్స్ మేము విని అర్థం చేసుకోవడంలో కానీ కలిసి ప్రయాణం మొదలు పెట్టాం. అప్పటి నుండి ఆ తర్వాత క్రమంలో మహిళా సంఘాల జేఏసీ ఏర్పడింది. అప్పుడు అసలు మేము ఏ ఇష్యూ, అప్పటికే నిర్భయ ఘటన 13లో జరిగినప్పుడు వీళ్ళు మాతో పాటు ఆ మిడ్ నైట్ మార్చ్ అన్ని ప్రొటెస్టుల్లో ఉన్నారు. అప్పటి నుండి సమాజంలో జరిగే అన్ని పోరాటాల్లో మాతో పాటు వాళ్ళు ఉంటున్నారు. సో ఆ క్రమంలో మేము మహిళా ట్రాన్స్ జెండర్ సంఘాల జేఏసీగా మార్చుకున్నాం, మా మహిళా సంఘాల జేఏసీని మార్చుకున్నాం. ఇంకా అప్పటి నుండి దాదాపు 12 నుండి మేము మా శక్తి మేరకి వాళ్ళతోటి కూడా కలిసి పనిచేస్తున్నాం, మాతో వాళ్ళు కూడా కలిసి పనిచేస్తున్నారు. మేము వేరువేరుగా ఏం లేవు, కలిసి అంతా కలిపి ఒకే సమూహంగా వర్క్ చేస్తున్నాం. అయితే అదే సమయంలో వాళ్ళ అస్తిత్వాన్ని గుర్తిస్తూ, గౌరవిస్తూ వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు ఎల్జిబిటిక్యూ ఇష్యూస్ వేరుంటాయి, వాళ్ళ సమస్యలు వేరున్నాయి, ఆ సమస్యల మీద వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళకు తోడుగా ఆసరాగా మేము ఉంటున్నాం. అట్లాగే సమాజంలో స్త్రీలు ఎదుర్కొనే అనేక ఇష్యూస్, స్త్రీలు, పిల్లలు అన్నిట్లో వాళ్ళు కూడా మా జేఏసీ సభ్యులుగా ఉంటున్నారు. ఇది మా కలిసి ప్రయాణం. ఈ క్రమంలో ఇప్పుడు రచన చెప్పిన లేవనెత్తిన అంశాలు, ముందు బయట అడుక్కునే వాళ్ళ మీద దాడులు, అవి గుంజుకోవడం బలవంతంగా, దౌర్జన్యంగా, ఆ తర్వాత గాయాలు చేయడం షార్ప్ వాటితోటి, ఆ తర్వాత వాళ్ళ స్థావరాల మీద పడ్డాం. ఎందుకంటే ఖచ్చితంగా స్థావరాల్లో వాళ్ళకి బంగారము, డబ్బులు దొరుకుతాయి. ఎందుకంటే ఇప్పుడే రచన చెప్పారు, వాళ్ళు ఇంకెక్కడ పెట్టరు వాటిని, అంటే నెట్టు లేదా బంగారంగా ఉంటాయి, విలువైన వస్తువులుగా ఉంటాయి వాళ్ళ దగ్గర. ఎందుకంటే అకౌంట్స్ ఉండవు, బ్యాంకుల్లో వేసుకోరు, స్థిరాస్తులు కొనుక్కోరు, అంటే ఒక అస్థిరమైనటువంటి జీవితం. కాబట్టి వాళ్ళు పాపం రేపు నేను తిండి తినాలిగా, నాకు ఏదైనా వైద్యం అవసరం అయితే కావాలిగా, నాకు మందులు అవసరమైతే కావాలి కదా, ఎన్నో మందులు ఇవన్నీ ఉంటాయి వాళ్ళ నీడ్స్. వాటి కోసం వాళ్ళు డబ్బు దాచుకోవడం తప్ప, తినక డబ్బు దాచుకోవడం తప్ప వాళ్ళకి ఇంకొక మార్గం లేదు. తెల్లారు వాళ్ళు మళ్ళీ బయటకు వెళ్ళాలి, మళ్ళీ బతకాలి. అది బతుకు కోసం పోరాటం, వాళ్ళ శరీరం మీద పోరాటం, సమాజం మీద పోరాటం, బతుకు కోసం పోరాటం, ఆకలి తీర్చుకోవడానికి పోరాటం. ఇంకెవరు చేయరు, వాళ్ళకి వాళ్ళు చేసుకోవాల్సింది. సో ఈ స్థితిలో స్ట్రగుల్ అవుతూ వాళ్ళు తమ రైట్స్ ని సాధించుకుంటూ వస్తున్నారు.